పండక్కి ఊరెళ్తున్నారా? ఎప్పుడైనా సరే మీరు గమనించారా? మనం ట్రావెల్ చేసే బసెస్ నాగాలాండ్ రిజిస్ట్రేషన్ కానీ, అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ కానీ ఎక్కువగా ఎందుకుంటాయో అని. ఎందుకంటే రిజిస్ట్రేషన్ రూల్స్ అనేవి ప్రతి స్టేట్కి డిఫరెంట్గా ఉంటాయి. నాగాలాండ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి ఫిజికల్ ప్రజెన్స్ ఆఫ్ ద బస్ అనేది అవసరం లేదు. అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కంపేర్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, నాగాలాండ్లో చాలా తక్కువగా ఉంటుంది. బస్సెస్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ రూల్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ కనుక చేయించుకుంటే దాని సీటింగ్ కెపాసిటీ చేంజ్ చేసే అవకాశం ఉండదు. అందుకనే నాగాలాండ్ ఏదైతే ఫిజికల్ వెరిఫికేషన్ లేని దానికి సీటింగ్ కెపాసిటీ పెంచుకోవడానికి ఈ ట్రావెల్స్ యాజమాన్యం ఇలా చేస్తుందని చెప్పేసి నేను గమనించాను. అలాగే నేషనల్ పర్మిట్ రెన్యువల్ కోసం కూడా ఛార్జెస్ అనేవి తక్కువ ఉండడం వల్ల నాగాలాండ్ లాంటి రిజిస్ట్రేషన్ ఆఫీసెస్కి మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ గవర్నమెంట్కి సంవత్సరానికి 80 నుంచి 100 కోట్ల వరకు లాస్ అనేది వస్తుంది. కాబట్టి సేఫ్టీ పర్పస్ కింద తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ బస్సులు మాత్రమే ఎంపిక చేసుకోండి. మీ యొక్క ప్రయాణాన్ని సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోండి.